కమాన్కు వచ్చేసాము. కమాన్ చూడండి, కమాన్ కిందకి లోపలికి వెళ్ళాలి. నడవండి. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము వీరభద్ర స్వామి ఆలయము పట్టిసీమకు వచ్చామన్నమాట. అయితే ఇది ఏలూరు నుంచి 97 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం ఇది. అయితే రెడ్డి రాజులు, చోళరాజులు నిర్మించిన ఆలయం అన్నమాట ఇది. అయితే ఇది అఖండ గోదావరి మధ్యలో ఉన్నది. మొత్తం చూడండి, గోడ మధ్య ఉంది. చూపిస్తాను మీకు. నది ఒడ్డుకే చిన్న హనుమంతుడు, ఆ తర్వాత పెద్ద హనుమంతుడు. చూడండి, అఖండ గోదావరి నది మధ్యలోనే వీరభద్ర స్వామి వెలసి ఉన్నాడు. పట్టిసీమ వీరభద్ర స్వామి. చూడండి స్వామి మధ్యలో ఎలా ఉన్నాడు చూడండి. అయితే ఇక్కడికి రావాలంటే మనకు బస్సు ఉంటుంది, బస్సులో రావచ్చు, లేదంటే కార్లో రావచ్చు. అయితే ఇక్కడ ఉండడానికి కూడా ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి. అంటే అక్కడ ప్రైవేట్ కాటేజ్ అనమాట. అయితే రిసార్ట్స్ ఉన్నాయి అన్నమాట. అందులో వచ్చి స్టే చేయొచ్చు. చేసేసి మనం మంచి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే స్వాములు, మనము ఈ పట్టిసీమ టెంపుల్కు వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటరు బోట్లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇది అఖండ గోదావరి మధ్యలో ఉంది కదా, కాబట్టి 1 కిలోమీటర్ మనము బోట్లో పోవాల్సి వస్తుంది, మళ్ళీ బోట్లో రావాల్సి వస్తుంది. అయితే ఆర్డినరీ డేస్లో మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇవాళ ఎవరు లేకుండా కాబట్టి మేము ప్రైవేట్గా కట్టుకున్నాం. 500 రూపాయలు గ్రామ ఫోన్ తీసుకున్నాం మా ఇద్దరికి. ఇక మామూలు అయితే 50 రూపాయలు ఒక్కలకు గ్రామ ఫోన్ తీసుకుంటారు అనమాట. కట్టుకుంది. మంచి రైడ్ కూడా అవుతుంది, బోటింగ్ కూడా అవుతుంది, మంచి బోటింగ్. అట్లే వీరభద్ర స్వామి దర్శనంలో అవుతుంది మనకు. నడవడి పోతాం. జై వీరభద్ర స్వామికి జై. దీని తర్వాత కూడా మనము ఒక ఫర్లాంగ్ 1.5 ఫర్లాంగ్ మట్టితో నడవాలి. ఉష్కెలు, మట్టి కాదు ఉష్కెలు. చూడండి, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం. చూడండి, ఇక్కడ ద్వారపాలకుల్లాగా నందీశ్వరులు ఉన్నారు. చూడండి, చూడండి, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ శివుడు.
ఉండి కేశవస్వామి, తాండవ వీరభద్రస్వామి, శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర అమ్మవారు, శ్రీ కుమారస్వామి, ఓం స్కంధాయ నమః, ఓం గుహాయ నమః, భద్రకాళి అమ్మవారు, శ్రీ కాళభైరవ స్వామి, ఓం భం కాళభైరవాయ నమః, ఓం భం కాళభైరవాయ నమః, ఓం భం కాళభైరవాయ నమః. నవగ్రహాలు ఓం ఆదిన సోమాయ మంగళ బుధవారం గుణ శుక్రవారం శనివారం రావణ కేతయ. శ్రీ భద్రకాళి అమ్మవారి, ఓం భూం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి. చూడండి, గంగి తీర దర్శనం చేసుకోండి. స్వామి, ఈ టెంపుల్ గురించి మరి చెప్పండి సార్. ఈ పక్షాచల క్షేత్రం గురించి 2 మాటల్లో చెప్పాలంటే, ఇది పంచక్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రం. శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తించ పట్టసం, పంచక్షేత్రే పటేరిత్యం సర్వపాప వినశ్యతి అని చెప్పి స్థల పురాణంలో వ్యాస భగవానులు చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పక్షాచలం యొక్క పర్వతం పేరు దేవకోటాచల పర్వతం. అసలు పేరు ఈ దేవకోటాచల పర్వతం పూర్వం కృతయుగంలో రెక్కలు ఉన్నప్పుడు కైలాసం వెళ్ళింది పరమేశ్వరుని సందర్శనార్థం. కైలాసం వెళ్ళినప్పుడు కైలాస పర్వతం ఈ పర్వతాన్ని హేళన చేసింది. కైలాస పర్వతానికి అహంకారం ఎక్కువ. పరమేశ్వరుడు నాయందే ఉన్నాడంటే అహంకారం. అందుకు ఏదైనా సరే కైలాస పర్వతం యొక్క అహంకారం, గర్వం అణచాలని చెప్పి ఈ పర్వతం, ఈ దేవకోటాచల పర్వతం వెనుదిరిగి వచ్చేసరికి ఈ లోపల దేవేంద్రుడు పర్వత జాతికి రెక్కలు ఉండకూడదని చెప్పి తన వజ్రాయుధం చేత ఖండించేశాడు. అప్పుడు ఈ దేవకోటాచల పర్వతం ఈ అరణ్య ప్రాంతంలో, ఇదంతా ఆనాడు అడవి, అరణ్య ప్రాంతంలో పడిపోయింది. ఈ మార్గాన నారద మహర్షి వస్తూ పర్వతం యొక్క దుఃఖాన్ని చూసి, రెక్కలు పోయాయని చెప్పి బాధపడుతున్నావా అని చెప్పేసి నారద మహర్షి పర్వతాన్ని ప్రశ్నించాడు. అప్పుడు రెక్కలు పోయాయని చెప్పి నేను ఏడవట్లేదు, నేను కైలాస పర్వతం యొక్క అహంకారాన్ని అణచాలని చెప్పేసి పట్టుదల దీక్షతో నా ఆశయంతో కూడుకుని ఉన్నాను. కానీ ఈ లోపల ఈ దుష్కృత్యం జరిగింది నాకు అని దుఃఖిస్తుంటే నారద మహర్షి అన్నాడు, దుఃఖించడం వలన ఉపయోగం లేదు, ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అని చెప్పేసి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసి ఆ యొక్క నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ యొక్క నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని స్వీకరించినటువంటి దేవకోటాచల పర్వతం పరమేశ్వరు గురించి తపస్సు చేసింది. ఆ తపస్సు ప్రభావితం చేత పరమేశ్వరుడు ప్రత్యక్షమైన నీకు ఏ వరం కావాలో కోరుకుంది. వీరేశ్వరుడిలాగా స్వయంభూగా ఉండమని కోరారు కనుక లింగాకార రూపంగానే మనకి దర్శనమిస్తూ ఉంటారు. తర్వాత గోహత్య మహాపాతక నిర్మూలన కోసం అని చెప్పేసి గౌతమ మహాముని గోదావరి నదిని తీసుకొస్తుంటే, ఇది పవిత్రమైనటువంటి పక్షాచల క్షేత్రం ఇది కనుక దీన్ని చుట్టూ ప్రదక్షిణం చేయాలని చెప్పి ఆయన ప్రదక్షిణం చేస్తే వెంట వస్తున్న నది కూడా 3 మార్లు ప్రదక్షిణం చేయడం చేత నదీ గర్భమైపోయింది. కనుక అఖండ గౌతమి నదీ గర్భంలో భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు ఈ పర్వతం మీద మనకి దర్శనమిస్తూ ఉంటారు. దేవకోటాచల పర్వతం అనే నామధేయం పోయి పట్టసమనే ఆయుధంతో కూడుకుని ఈ పర్వతం ఉంది కనుక భూమిలో పట్టసాచలంగా మారి ప్రసిద్ధికి ఎక్కింది. కనుక అందరూ కూడా ఇక్కడ వీరభద్ర స్వామిని భక్తులు వచ్చి కొలుచుకుని వారికి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవం
తిరణాల్లో మహావైభవేతంగా జరుగుతాయి 3 రోజులు. మాఘమాసంలో శుద్ధ భీష్మ ఏకాదశి రోజుని ఇక్కడ స్వామివారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు 5 రోజులు మహావైభవేతంగా జరుగుతాయి. కార్తీక మాసంలో అందరూ కూడా వన సంతర్పణ భోజన కార్యక్రమాలన్నీ కూడా ఈ స్వామి సన్నిధిలోనే పెట్టుకుని స్వామి యొక్క అర్చనలు, అభిషేకాలు, లక్షపత్రి పూజలు చేసుకుని ధరించి తిరుగుతూ ఉంటారు. ఇది అఖండ నదీ తీరాన్న వెలిసినటువంటి దక్షిణ కాశీతో సమానమైనటువంటి భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క ఆ పట్టజాచల క్షేత్ర వైభవం. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. భద్రకాళి వీరేశ్వర స్వామి దర్శనము చాలా బాగా అయింది. మంచి పంతులు అంతా చెప్పిండు మనకు. కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏ స్వామి ఎక్కడ పిలుస్తాడో చూద్దాం, నడవండి వెళదాం.